హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను అందరికీ పనికొచ్చే అంటే ప్రతి ఇంటికి పనికొచ్చే ఒక ఇంటెలిజెంట్ గ్యాడ్జెట్‌ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసి ఏంటంటే ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ మస్కిటో కిల్లర్ అండి. ఇది ఇలాంటి వైట్ బాక్స్‌లో ఇట్లా మీకు సిలిండర్ షేప్‌లో బ్లాక్ కలర్‌లో వచ్చింది. ఇది దానికి ఒక స్ట్రాప్ ఉంది. కంప్లీట్ యూనిక్ డిజైన్ ఉంది. ఇది లైట్ కంట్రోల్డ్ ఇంటెలిజెంట్ మస్కిటో కిల్లర్ అక్కడ రాసుంది. ఇంకా పెద్దగా డీటెయిల్స్ ఏం లేవు. ఇది అంటే దీని ప్రొసీజర్ కూడా కంప్లీట్ వర్కింగ్ ప్రొసీజర్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. నేను కూడా ఎప్పుడు చూడలేదు. అందుకే ఇది తెప్పించి మీకు అన్బాక్స్ చేసి అట్లనే చూపిద్దామని తెప్పించాను. ఇది 2 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ వైట్. ఇది లైట్ కంట్రోల్డ్ అండి. అంటే ఇందులో ఏముండదు. జస్ట్ ఒక లైట్ ఉంటుంది. ఎల్ఈడీ లైట్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్పుట్ 5 వోల్ట్ 1 యాంప్ ఇవ్వచ్చు. దీని పవర్ రేటింగ్ వచ్చి 3-5 వాట్స్ ఉంది. దీని వెయిట్ వచ్చేసి 1/2 కేజీ పైనే ఉంది. ఇది కంప్లీట్ ఏబీఎస్ మెటీరియల్‌తో తయారు చేసుందండి. అంటే హై క్వాలిటీ మెటీరియలే. ఇంకా దీని ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి 10 మీటర్ టు 30 మీటర్. అంటే ఒక 30 మీటర్స్ లోపు ఉన్న ఏరియాలో అన్ని మస్కిటోస్‌ని ఇది కిల్ చేసేస్తుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్ మెథడ్‌లో వర్క్ చేస్తుందండి. ఇది నార్మల్‌గా మనకి ఆల్ అవుట్లు, మ్యాట్లు అవి ఉంటాయి కదా! జెట్ మ్యాట్లు అవి. అట్లాంటి వాటిలో కెమికల్స్ ఉంటాయి. మళ్ళీ మీరు మస్కిటో కాయిల్స్‌లో కూడా కెమికల్సే ఉంటాయి. వీటితోటి మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎలర్జీస్ అలాంటివి. ఇందులో ఏంటంటే ఇది కెమికల్ ఫ్రీ మస్కిటో కిల్లర్. ఇది ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ పోర్టబుల్ మళ్ళీ రీచార్జబుల్ ఎల్ఈడీ లైట్ సక్షన్ మస్కిటో కిల్లర్. అంటే ఇందులో హెవీ సక్షన్ ఉంటుంది. ఎయిర్ లాగుతుంది లోపలికి. అయితే దానివల్ల మస్కిటోస్ అందులో లోపల ఇరుక్కుపోయి చనిపోతాయి. నేను అవి డీటెయిల్‌గా మీకు అది ప్లగ్‌లో పెట్టి అది ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా ఒకరోజు యూజ్ చేసి కూడా మీకు కంప్లీట్ వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. ఇది యాక్చువల్‌గా పనిచేసిందో లేదో అనేది. ఇది ఇలాంటి బాక్స్‌లో సింపుల్‌గా మనకి 3 ఐటెమ్స్ వచ్చినాయి. ఒకటి కేబుల్ వచ్చింది, యూజర్ మాన్యువల్ వచ్చింది, యాక్చువల్ యూనిట్ వచ్చింది. యాక్చువల్ యూనిట్ వచ్చి కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది. అంటే మంచి హెవీగానే అనిపిస్తుంది చేతిలో పట్టుకుంటే. ఇదేమో మైక్రో యూఎస్బీ టు యూఎస్బీ కేబుల్, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ ప్లస్ అట్లనే మీరు అడాప్టర్ పైన రన్ చేయడానికి. అడాప్టర్ మాత్రం 5 వోల్ట్ 1 యాంప్స్‌ది యూజ్ చేయాలండి. ఇవి మనకొచ్చిన ఐటెమ్స్. ఇది కూడా మనం కవర్ తీసి కంప్లీట్ మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇదండి. ఇదొక ఫ్లాస్క్ లాగా బావుంది ఇది. షేప్ అది చూడ్డానికి చాలా హై బిల్డ్ క్వాలిటీ. ఆ మెటీరియల్ కూడా హై గ్లాస్ ఫినిష్‌లో చూడ్డానికి అయితే లుక్ అయితే బానే ఉంది. ఇందులో వైట్ కలర్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ఇది ఫ్యాన్ గ్రిల్ అండి. అంటే ఫ్యాన్ గ్రిల్ లాంటిది. టర్బైన్ లాగా షేప్ ఉంది పైన. కానీ యాక్చువల్ ఫ్యాన్ అది కాదు. మధ్యలో ఉంటుంది. అది జస్ట్ గ్రిల్ అది. అంటే పిల్లలు ఏమన్నా చేతులు, ఏళ్ళు పెడితే అందులో లోపలికి పోకుండా ఉండడానికి. బాటమ్ సైడ్‌లో కూడా మీకు అన్ని వెంట్స్ ఉన్నాయి. అదేం చేస్తుందంటే పైనుంచి ఎయిర్ సక్ చేసి కింద నుంచి బయటికి వదులుతుంది. అందులో మస్కిటోస్ ఏమన్నా ఇరుక్కుపోతే అక్కడనే స్పాట్‌లో అవి చనిపోతాయి. ఇది బటన్ అండి. ఒకటే సింగిల్ బటనే. ఇందులో మీకు సెన్సార్ కూడా ఉంది ఒకటి. అంటే లైట్ సెన్సార్. అది డే టైమ్‌లో ఆఫ్, నైట్ టైమ్‌లో ఆన్ చేయడానికి. ఇందులోంచి మీకు ఎయిర్ సక్షన్ ఉంటుంది. అంటే ఇట్లా వాక్యూమ్ లాగా ఇట్లా ఎయిర్ లాగు పడుతుంది. లోపల 5 బ్లేడ్స్‌ది పవర్‌ఫుల్ సక్షన్ ఫ్యాన్ ఉంది. అదేం చేస్తుందంటే తిరిగినప్పుడు ఎయిర్‌ని మొత్తం లోపలికి సక్ చేస్తుంది. ఇక్కడ మైక్రో యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది. ఇంటర్నల్ బ్యాటరీ దీనిది 2600 మిల్లీ యాంపియర్ అవర్‌ది. అంటే పెద్ద బ్యాటరీయే ఉంది. లేకపోతే మీరు ఆ యూఎస్బీ పోర్ట్‌లో కేబుల్ పెట్టేసి మీరు ఏదైనా 5 వోల్ట్ 1 యాంప్ అడాప్టర్‌కి ఇచ్చేసి కూడా డైరెక్ట్ పవర్ పైన కూడా రన్ చేయొచ్చు. ఇది బ్యాక్ సైడ్ కింద మీకు బాటమ్‌లో అది ఒక లిడ్ ఉంది. క్యాప్ ఉంది. అదేంటంటే అందులో మస్కిటోస్ అన్నీ చనిపోయిన తర్వాత అందులో పడతాయి కదా! పడ్డప్పుడు మీరు ఈ లిడ్ ఓపెన్ చేసేసి మీరు బయట మస్కిటోస్‌నన్నిటిని దులిపేయొచ్చు. సింపుల్ అది. జస్ట్ ఇట్లా ఒకసారి మీరు రౌండ్‌గా తిప్పి బయటికి తీసేస్తే వచ్చేస్తుంది. ఇందులో మీరు లోపల ఫ్యాన్ బ్లేడ్స్ కనపడుతున్నాయి. ఇవన్నీ వెంట్స్ అండి అందులో. అంటే మస్కిటోస్ వచ్చి అందులో పడి అవి ఏమవుతాయంటే మస్కిటోస్ వాక్యూమ్ లాగా ఇట్లా లాగి పడుతుంది కదా ఎయిర్. అప్పుడు లోపలికొచ్చేసి లోపలనే ఉండిపోయి అది డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే అది మొత్తం డ్రై అయిపోతాయి మస్కిటోస్. అయిపోయి మార్నింగ్ వరకు కంప్లీట్ అన్ని మస్కిటోస్ చనిపోతాయి. ఇందులో లోపల కనపడట్లేదు కదా! నేను మీకు టార్చ్ ఏసి లోపల ఎట్లా ఉందో కంప్లీట్ డీటెయిల్‌గా చూపిస్తాను. ఇప్పుడు మీరు క్లియర్‌గా చూడొచ్చు. మీకు మధ్యలో గ్రిల్ కనపడుతుంది ప్లాస్టిక్‌ది. అంటే మెష్ లాగుంది. అందులోంచి మీకు మస్కిటోస్ ఇటు సైడ్ కంపార్ట్మెంట్ ఉంది కదా! ఇటొచ్చి పడ్డాక మళ్ళీ రిటర్న్ అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఫ్యాన్ గాలి ఇటు సైడే సక్షన్ ఉంటుంది. ఒకసారి లోపలికొచ్చిన తర్వాత ఇంకో సైడ్ మస్కిటో వెళ్ళే ఛాన్సే ఉండదు. అందులోనే ఉండి అవి కంప్లీట్‌గా డ్రై అయిపోయి చనిపోతాయి. మీకు లోపల దాని రీచార్జబుల్ బ్యాటరీ ఉన్న సర్క్యూట్ కూడా కనపడుతుంది. అట్లనే ఒక 5 బ్లేడ్ ఫ్యాన్ కూడా కనపడుతుంది మీకు. ఆ ఫ్యాన్‌ది చాలా పవర్‌ఫుల్ సక్షన్ ఉందండి. ఇది నేను కవర్ పెట్టేసి మీకు కంప్లీట్ బాడీ అది కింద మీరు 4 ఫుట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూడొచ్చు. ఇది ఏం చేస్తానంటే నేను నైట్‌లో ఈరోజు మొత్తం యూజ్ చేసేసి
మీకు అంటే రేపు అట్లా రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. అంటే మొత్తం దోమలు మా ఇంట్లో పెద్దగా మరీ అంత దోమలు కూడా ఏం లేవు. నేను జస్ట్ మీకు ఏం చేస్తానంటే ఈరోజు యూజ్ చేసేసి రేపు మార్నింగ్ ఎన్ని దోమలు చనిపోయినాయి అనేది మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇందులో బటన్ కూడా ఒకటే ఉంది, సింపుల్ అది. ఒకటే బటన్‌లో ఆపరేషన్ ఉంది. ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. నిన్న రాత్రి నేను మొత్తం కంప్లీట్ హోల్ నైట్ అంతా దీన్ని యూజ్ చేశాను. నాకు రాత్రి దోమలు పెద్దగా నాకు దోమలైతే ఎక్కడ కనిపియలేదు. ఇది ఓపెన్ చేసి మీకు కింద క్యాప్ ఓపెన్ చేసి ఇందులో ఏమన్నా దోమలు వచ్చినాయా లేదా అది కూడా చూపిస్తాను. ఇది క్యాప్ పైన అయితే ఒకటి ఇమ్మీడియేట్ ఇక్కడ ఫస్ట్ అయితే ఒకటి కనపడింది. అందులో చనిపోయి దానికి అతుక్కుపోయింది అది. ఇంకా ఇందులో డబ్బాలో ఉన్నాయండి. అక్కడ బయటికి రాలేదు. ఈ డబ్బా ఒకసారి దులిపి చూపిస్తాను. చాలానే దోమలు పడ్డాయి. చాలా ఉన్నాయి దోమలు. మొత్తం ఆ బాక్స్‌లో అన్నీ ఇరుక్కుపోయినాయి. ఆ మెష్‌లో అన్నీ ఇరికి చనిపోయి ఉన్నట్టున్నాయి. ఇవన్నీ మీకు దులిపి చూపిస్తాను. చాలానే ఉన్నాయి. అంటే మా ఇంట్లో తక్కువనే ఉన్నాయి దోమలు. మరీ అంత ఎక్కువేం లేవు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మేమంతా డోర్స్ అవన్నీ పెట్టేస్తాము. ఇక్కడ మీకు కెమెరా దగ్గరకు తెచ్చి చూపిస్తాను. యాక్చువల్‌గా నేను ఎన్నైతే కొన్ని ఉంటాయో మా ఇంట్లో అవన్నీ ఇందులోనే వచ్చి ఇరికి చనిపోయినట్టున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. బానే చనిపోయినాయి. 10, 15 వరకు దోమలున్నాయి. ఇవన్నీ దోమలే అండి ఇవి మొత్తం. అంటే అవి డైరెక్ట్ అందులోకెళ్ళి డ్రై అయిపోయి చనిపోయినాయి. అది దాని లాజిక్ ఏంటంటే ఇది పనిచేసే లాజిక్ ఏంటంటే దానిపైన ఒక చిన్న ఎల్ఈడీ లైట్ ఉందండి. అది ఒక బ్లూ కలర్ లైట్ అంటే ఎమిట్ చేస్తుంది. అది 300-400 నానోమీటర్స్ వేవ్ లెంత్ లైట్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ లైట్‌కి మస్కిటోస్ చాలా అట్రాక్ట్ అవుతాయట. అంటే ఆ పర్టిక్యులర్ ఆ షేడ్ ఆఫ్ బ్లూ లైట్‌కి అంటే అల్ట్రా వయలెట్ లైట్ లాగా ఉంటుంది. ఆ లైట్‌కి మొత్తం మస్కిటోస్ ఆ లైట్ వైపుకు ఉరికొస్తాయన్నట్టు. అంటే అట్రాక్ట్ అయ్యి అటు సైడ్ వచ్చినప్పుడు ఆ ఫ్యాన్ ఏం చేస్తుందంటే లాగేసి లోపలికి గుంజేసుకుంటుంది. అయితే దీంట్లో కంపెనీ ఒకటి రికమెండ్ చేయాలండి. ఇది నేను ఫస్ట్ 1 అవర్ పెట్టినప్పుడు నేను యాక్చువల్లీ ఏమైందంటే నా రూమ్‌లో పెట్టుకున్నాను. అది యాక్చువల్‌గా మనం ఎక్కడ పడుకుంటామో అక్కడ పెట్టుకోవద్దండి. ఇది వేరే ఎక్కడ మనం ఉండమో అక్కడ పెట్టాలి. ఇక్కడ మీకు సెన్సార్ కూడా చూపిస్తాను. ఇది లైట్ సెన్సార్ ఇది. మీరు ఒకసారి పవర్ ఆన్ చేసిన తర్వాత మీరు ఆ సెన్సార్ ఈ క్యాప్ తీసి పెట్టేస్తే డే అయిపోతే ఆటోమేటిక్ అదే ఆఫ్ అవుతుంది. నైట్ టైమ్‌లో అదే ఆన్ అవుతుంది. నేను ఇందాక చెప్పాను గదా! ఇది ప్లేస్‌మెంట్ అనేది కంపెనీ కరెక్ట్‌గా డీటెయిల్‌గా అంటే చెప్పలేదు ఎక్కడ సైట్‌లో గానీ యూజర్ మాన్యువల్‌లో. ఇది వేరే అంటే ఎవ్వరు పడుకోని చోట పెట్టాలండి. ఎందుకంటే ఆ బ్లూ లైట్‌కి ఏమవుతుందంటే దోమలన్నీ ఆ బ్లూ లైట్ ఎటుంటే అటు పరిగెట్టి అటే వెళ్తున్నాయి. మనం ఒకవేళ మన రూమ్‌లోనే పెట్టుకుంటే పక్క రూమ్‌లో ఉన్న దోమలు గూడా ఈ బాక్స్ దగ్గరకొచ్చేస్తున్నాయి. అంటే మన రూమ్‌లోకొస్తున్నాయి. అంటే మనకు కుట్టే ఛాన్సెస్ ఉంటాయి. అయితే నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపించిందంటే నేను ఒక 2 అవర్స్ యూజ్ చేసిన తర్వాత ఈ బాక్స్‌ని నేనేం చేశానంటే వేరే అంటే హాల్‌లో పెట్టేసాను. అక్కడ ఎవ్వరు ఉండరు గదా అని. అప్పుడు నాకొక హాఫ్ అన్ అవర్‌లో డిఫరెన్స్ తెలిసింది. మా రూమ్‌లో ఉన్న దోమలు గూడా ఒక 10, 8 ఉంటే అవి గూడా అన్నీ ఆ లైట్ కోసం అటు హాల్‌లోకి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయి అందులోకెళ్ళి చనిపోయినాయి. అయితే ఇది కంపెనీ క్లియర్‌గా యాక్చువల్లీ మెన్షన్ చేయాలి. ఏంటంటే మీ రూమ్‌లో పెట్టొద్దు. మీరెక్కడ పడుకుంటారో అక్కడి నుంచి కొంచెం వేరే ప్లేస్‌లో పెట్టాలి. ఎందుకంటే మీ రూమ్‌లో ఉన్న దోమలు గూడా ఆ లైట్‌కి అటు వెళ్ళిపోతాయి. మీరు ఇట్లా హ్యాంగ్ గూడా చేయొచ్చు దాన్ని. ఇప్పుడు నేను అడాప్టర్ తోటి రన్ చేస్తున్నాను. ఇది మీరు చూడొచ్చు పైన బ్లూ కలర్ లైట్. అది మీకు ఇట్లా కొంచెమే లైటింగ్ కనపడుతుంది గానీ నైట్ టైమ్ డార్క్ లైట్‌లో మొత్తం అంటే డార్క్‌నెస్‌లో మీకు బెడ్ ల్యాంప్ కంటే ఎక్కువుంది దాని వెలుతురు. అంటే మీకు బెడ్ ల్యాంప్ కూడా అవసరం లేదు. ఇది స్పీడ్స్ మీరు 1, 2, 3 ఇది కంపెనీ చాలా సైలెంట్ ఆపరేషన్ అని మెన్షన్ చేసింది గానీ, మరీ అంత సైలెంట్ గూడా ఏం లేదండి ఇది. అంటే ఫుల్ స్పీడ్ పెట్టినప్పుడు బాగానే సౌండ్ ఇస్తుంది. నాకంటే డిస్టర్బెన్స్ లాగానే అనిపించింది. అంటే ఫ్యాన్ తిరిగే సౌండ్ కర్రమని సౌండ్ వస్తుంది. మీడియం స్పీడ్‌లో కొంచెం సైలెంట్ ఉంది. ఇంకా లో స్పీడ్‌లో మాత్రం కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. అయితే దాని ఎఫెక్ట్ మాత్రం హై స్పీడ్‌లోనే పర్ఫెక్ట్ పనిచేస్తుందండి. ఎందుకంటే ఆ మస్కిటోస్‌ని లాగి అది లోపలికి పట్టేయాలనంటే మీకు లో స్పీడ్స్ వేస్ట్ దాంట్లో. హై స్పీడ్స్ పెట్టేసి మీరు పడుకోరు గదా! ఎక్కడైతే అక్కడ కాకుండా కొంచెం డిస్టెన్స్ ప్లేస్‌లో పెట్టేసి మీరు అంటే మీరు ఎవ్వరు లేని ప్లేస్‌లో ఇది పెట్టేస్తే అక్కడ అన్ని మస్కిటోస్ అటెళ్ళేసి అందులో ఇరుక్కుపోయి చనిపోతాయి. ఎఫెక్టివే ఉంది. మళ్ళీ కెమికల్ అది ఏమి లేదు గదా! నాకది గూడా ఒకటి నచ్చింది. ఏంటంటే మనకు ఎలర్జీస్, కెమికల్ వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి. ఇంకోటి పని చేస్తుంది. అది చేయట్లేదని నేను అనట్లేదు. వర్క్ చేస్తుంది. ఒకటి నాకు రెండే నచ్చలేదు. ఏంటంటే అది నాకు సౌండ్ ఎక్కువ అనిపించింది. ఇంకోటి ఏంటంటే అది మన రూమ్‌లో పెట్టొద్దండి. మన రూమ్‌లో పెడితే ఆ లైట్ వెలుతురుకి పక్క రూమ్‌లో ఉన్న దోమలు గూడా మన రూమ్‌లోకొచ్చేస్తాయి. అదొక్కటి క్లియర్‌గా కంపెనీ మెన్షన్ జేయాలి.
అది వేరే రూమ్‌లో పెట్టాలి. ఇంకోటి కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఇది. 2500 రూపీస్ ఉంది దీని కాస్ట్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఇంకా చాలా తక్కువ కాస్ట్‌లో కూడా చేయొచ్చు యాక్చువల్‌గా వాళ్ళు. తక్కువ కాస్ట్ ఉండి ఉంటే ప్రతి ఒక్కరు కొంటారు. ఇంకోటి హెల్త్ వైజ్ మాత్రం బెస్ట్ ఐటమ్ అండి ఇది. ఎందుకంటే అసలు ఎలాంటి కెమికల్స్ ఇందులో ఉండవు కాబట్టి బెస్ట్ వే టు కిల్లింగ్ మస్కిటోస్ అన్నట్టు. మస్కిటోస్‌కి ఇది జైల్ లాంటిది. ఇందులోకొచ్చి లోపల ఇరుక్కుపోయి అవి అక్కడనే చనిపోతాయి. సరే అండి మరి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అట్లనే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.